ఆకలేస్తే నేల వైపు, దాహమేస్తే ఆకాశం వైపు చూసి బతుకుతున్నామని పవన్ కళ్యాణ్ నటించినటువంటి జల్సా సినిమాలో డైలాగ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరి భవిష్యత్తును ఊహించి రాశారు ఆ డైలాగ్, లేకపోతే కరీంనగర్ జిల్లా నేపథ్యాన్ని వివరిస్తూ ఆ సినిమాలో డైలాగ్ పెట్టారు. కానీ యాదృచ్ఛికంగా ఇప్పుడు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నట్టు కనిపిస్తుంది. వాతావరణం చూస్తే వర్షాలు లేక ఆల్మోస్ట్ 50% రెయినీ సీజన్, వర్షాకాలం అయిపోయింది. కానీ ఇంకా కూడా కడుపు నిండేలా, భూగర్భ జలాలు పైకి వచ్చేలా ఇప్పటివరకు భారీ వరదతోనే వర్షం రాలేదు. ఈ కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మరి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు మనతో చెప్పడానికి క్లియర్గా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ పరిస్థితి? అంటే ఆ సినిమా డైలాగ్ ఇందాక నేను చెప్పాను కదా, ఆకలిస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే రోజులు రాబోతున్నాయి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే వర్షాకాలం ఆల్మోస్ట్ 50% గాను, ఇంకొక 50% వర్షాకాలం ఉంది. ఈ వర్షాకాలంలో మరి రైతులకు కావాల్సినంత వర్షాలు కురిసే అవకాశం ఉందా? అసలు ఎల్నినో అంటే ఏంటి, దాని పరిస్థితి ఏంటి? ఇంచుమించు అదే పరిస్థితులు ఉన్నాయండి ప్రస్తుతం. మనకి ఈసారి మన ఋతుపవనాల మీద ఎల్నినో ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉంది. మనకి ఇది మాన్సూన్ గమనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాము. మనకి ఆగి వెళుతూ ఒక డైరెక్ట్గా రాలేదు. మనకి జోగులాంబ గద్వాల్లోకి ప్రవేశించిన తర్వాత 4 రోజులు అక్కడ ఆగిపోవడం, తర్వాత హైదరాబాద్ వరకు వచ్చి మరొక 10 రోజులు ఆగిపోవడం, ఈ రకంగా మనం తెలంగాణని కవర్ చేయడానికే 15 రోజులు పైగా పట్టింది. నార్మల్గా ఉన్న 4-5 రోజుల్లో తెలంగాణ దాటి ముందుకు వెళ్ళిపోతాయి. సో ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మనకి ఫ్లో పెద్దగా లేదు, మాయిశ్చర్ లేదు. దానికి తోడు మనకి ఈ మాన్సూన్ సీజన్లో ఏంటంటే, మాన్సూన్ సీజన్లో కూడా రోజు రెయిన్ పట్టడం ఉండదు. మనకి మాన్సూన్ సీజన్లో ఈ రెయిన్ పడాలంటే ఏదైనా ట్రిగ్గర్ మెకానిజం అంటే మన దగ్గరలో ఒక ఉపరితలంలో ఒక ఆవర్తనం, సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ, లేదంటే ఒక అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ, ఇటువంటివి ఏర్పడినప్పుడు ఈ మాన్సూన్ గాలుల్లో తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ కూడా ఎక్కువయ్యి మనకి మంచి వర్షాలు పడుతుంటాయి. అయితే మనకి ఈ మాన్సూన్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 2 సార్లు అల్పపీడనాలు ఏర్పడాయి. కానీ 2 కూడా మనకి చాలా దూరంగా ఇటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ కోస్ట్ సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినాయి. ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినందువల్ల మనకి ఇది సుదూర ప్రాంతం, మనకి ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఓన్లీ ఉత్తర తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణ, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తప్పించి మిగిలిన జిల్లాల్లో పెద్దగా రెయిన్ఫాల్ లేదు. సో ఈ రోజు వరకు చూసినట్టయితే మనకి ఇంకా 33% లోటుతోటి కొనసాగుతున్నాం. కొన్ని జిల్లాల్లో అయితే 55 నుంచి 60% వరకు కూడా లోటు ఉంది. మనకి ప్రస్తుతం 2 రోజుల క్రితం మళ్ళీ ఈ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం క్రాస్ అయ్యి ఈ జార్ఖండ్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఈ రోజు మటుకు మనకి ఈ ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షానికి అవకాశం ఉంది. సో ఈ కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, ఈ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షం అంటే మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోడరేట్ రెయిన్ అంటే 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు. మన సిటీలో కూడా మోడరేట్ రెయిన్కి అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో 3 నుంచి 4-5 సెంటీమీటర్ల వరకు సిటీలో కూడా రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ కూడా కొద్దిపాటి రెయిన్, ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. అయితే మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ఇటువంటివి చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటే, ఇంతకంటే ఎక్కువ కూడా అతి భారీ వర్షాలు, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పడినప్పుడే మనకి పూర్తిగా ఈ లోటు తగ్గడం కానీ, లేదంటే ఫార్మ్ ఆపరేషన్స్కి అనుకూలమైన పరిస్థితి కానీ ఉంటుంది. అయితే ఈ అల్పపీడనం ఈరోజు మట్టుకే దీని ఎఫెక్ట్. రేపటి నుంచి ఇది వీకెన్ అయిపోతుంది. సో రేపటి నుంచి మళ్ళీ వర్షాలు కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశమే కనిపిస్తుంది. యాక్చువల్గా సరే, అంటే చాలామంది రైతులకు తెలియదు ఎల్నినో అంటే ఏంటంటే, ఎందుకంటే చాలామంది రైతులు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పుడిప్పుడే అన్ని జనరేషన్స్కు, ఈ జనరేషన్కు విద్య పూర్తి స్థాయిలో అందుతుంది. సో ఎల్నినో ప్రభావం అంటే ఏంటి, ఎల్నినో గురించి ఒక 2 నిమిషాలు ఏమని చెప్పండి. మనకి అసలు ఎల్నినో అంటే ఏమిటి, మాన్సూన్ మీద ఈసారి ఎందుకు ప్రభావము ఇది తెలుసుకోవాలంటే, అసలు మాన్సూన్ మనకి ఎందుకు వస్తాయి, ఇక ప్రతి ఏడు జూన్, జూలై నెలల్లోనే ఎందుకు వస్తాయి, ఆ 4 నెలలే ఎక్కువ వర్షాలు ఎందుకు పడతాయి, దీనికి అంతా కారణం ఏంటంటే, భూమి ఒక గోళాకారంగా ఉండి మనకి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ సూర్యుడి యొక్క ఎనర్జీ అనేది మనకి గోళాకారంగా ఉన్న సర్ఫేస్ అయ్యటం వల్ల ఓన్లీ సెంటర్, మనకి ఈక్వేటరు దానికి అటు ఇటు 30 డిగ్రీల నార్త్ సౌత్ అక్షాంశాల మధ్యనే ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది. మనం ఇండియా నార్థన్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళంలో ఉన్నాము. భూమధ్య రేఖకి కొంచెం ఎగువగా మనకి 30 డిగ్రీల సౌత్, 30 డిగ్రీల నార్త్ లోపలనే మనం ఉన్నాం. సో మనకు కూడా మ్యాక్సిమం ఎనర్జీ అంటుంది. దానికి తోడు ఈ భూమి తిరిగే గమనంలో ఈ యాక్సిస్ అనేది ఇలా స్ట్రైట్గా లేకుండా 23.5 డిగ్రీ
degrees వాలి ఉంటుంది. ఇలా 23.5 degrees వాలి ఉండటం వల్ల ఒక 6 నెలలు ఉత్తరార్ధగోళం నార్దర్న్ హెమిస్ఫియర్లో సూర్యుడి వేడిమి ఎక్కువ ఉంటుంది, మిగిలిన 6 నెలలు సదర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది. మనకి ఆ వేడిమి ఎక్కువ ఉండే పీరియడ్ మనకి వేసవికాలం, మార్చి ఏప్రిల్ మే నెలలు. ఈ మార్చి ఏప్రిల్ మే నెలల్లో మనకి ఇంటెన్స్ హీటింగ్ ఉంటుంది. ఇంటెన్స్ హీటింగ్ ఉండటం వల్ల మనకి నార్త్ వెస్ట్ ఇండియా, రాజస్థాన్, చుట్టుపక్కల ప్రాంతాలు, పక్కన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇదంతా కూడా బాగా వేసవకాలం ఉండటం వల్ల ఈ వేడిం వల్ల ఈ గాలులు వేడెక్కి పైకి పోయి అక్కడ ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. ఈ 3 నెలలు కంటిన్యూస్ హీటింగ్ ఉండటం వల్ల స్ట్రాంగ్ లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. అదే సమయంలో మనం ఇందాక చెప్పినట్టు సదర్న్ హెమిస్ఫియర్ భూమధ్యరేఖకు దిగువన శీతాకాలంలో చల్లటి వాతావరణం ఉండటం వల్ల గాలి డెన్స్గా ఉండి అక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో ప్రకృతి నియమం ఎప్పుడు హై నుంచి లోకి ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మనకి భూమధ్యరేఖను దాటి ఈ రెండింటి మధ్యన ప్రెషర్ డిఫరెన్సెస్ ఎక్కువైపోవడం వల్ల భూమధ్యరేఖని దాటి కింద నుంచి పైకి మనకి గాలులు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ గాలులు మనకి పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము వీటన్నిటిని దాటుకుని కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వస్తాయి. ఇవి సముద్రాల నుంచి రావడం వల్ల చాలా తేమను తీసుకొస్తాయి. అలా తేమగాళ్ళు మనకి రావడం వల్ల మనకి ఆల్రెడీ వేడైన భూభాగం ఉంటుంది ఇక్కడ. ఈ భూభాగం మీదకి తేమగాళ్ళు రావడం వల్ల ఈ వేడి గాలులతో పాటు ఇవి కూడా పైకి పోయి మేఘాలుగా మారి మనకి వర్షపాతం పడుతుంది. సో ఈ 2 ప్రెషర్స్ సమానం అవడానికి ఇంచుమించు 3-4 నెలల సమయం పడుతుంది. సో ఆ సమయం అంతా కూడా మనకి ఈ మాన్సూన్ రెయిన్స్ పడతాయి. అయితే మనకి ఈ గాలులు ఎక్కడి నుంచి వస్తున్నాయో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్న సముద్ర జలాల యొక్క టెంపరేచర్స్ నార్మల్ స్థాయిని మించి మనకి ఈ తూర్పు సెంట్రల్ పసిఫిక్లో పెరిగినట్టయితే మనకి ఇటువైపు వచ్చే గాలుల యొక్క వేగం తగ్గిపోతుంది. ట్రేడ్ విండ్స్ అంటాం. సో ఈ ట్రేడ్ విండ్స్ వేగం తగ్గిపోయి వీటిలో మాయిశ్చర్ తగ్గిపోవడాన్ని ఎల్నినో పరిస్థితి అంటాం. అలా కాకుండా పశ్చిమంలో కనుక వేడిగా ఉండి తూర్పులో చల్లగా ఉంటే అది మనకి అనుకూల పరిణామం, లానినా అంటాం. మనం గత 3 సంవత్సరాలు బట్టి ఇంచుమించు లానినా పరిస్థితిలో ఉన్నాము. ఎక్సెస్ రెయిన్స్ పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ మనకి నార్మల్ కంటే 30% ఎక్సెస్ రెయిన్స్ పడాయి. సో ఈ టెంపరేచర్స్ అటు ఇటు మారడం కూడా నార్మల్ ప్రక్రియ. అది భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఈ ఎల్నినో, లానినా అన్నవి కొన్ని సంవత్సరాలు తూర్పు పసిఫిక్, కొన్ని సంవత్సరాలు పశ్చిమ పసిఫిక్ వేడెక్కడం అనేది నార్మల్ ప్రక్రియ. ఆ నార్మల్ ప్రక్రియలో ప్రస్తుతం మనము ఈ ఎల్నినో ఫేజ్లోకి వచ్చాం. దీనివల్ల మనకి ఈసారి మాన్సూన్ అయితే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.